సాధారణంగా చాలా మంది తమకు ఇష్టమైనవను తీపి జ్ఞాపకంగానో కొన్ని పాత బట్టలు దాచుకుంటూ ఉంటారు. ఎంత నలిగిపోయినా చిరిగిపోయినా వాటిపై ఉన్న మక్కువతో వాటిని పడేయరు. అయితే ఇది మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు. ఇంట్లోని పాత బట్టలు వంటి అశుభకరమైన వస్తువులు ఇంట్లో ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని వారు చెబుతున్నారు. అందుకే వాడని పాత చినిగిన బట్టలను ఇంట్లో ఉంచవద్దని వారు సూచిస్తున్నారు. ఇంట్లోని పాత చినిగిన బట్టలు అశుభాన్ని తీసుకొస్తాయి. వీటి వల్ల ఇంట్లోని వారికి మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. రంగు వెలిసిన బట్టలు, మరకలు పడి వాడటానికి పనికిరాని బట్టలు, లూజుగా ఉండడంతో పక్కన పెట్టిన బట్టలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. కనుక ఇటువంటి దుస్తులను అకస్మాత్తుగా ధరించకూడదు. అలాగే పాత చిరిగిన దుస్తులను పేదలకు దానం చేయకూడదు. దానివల్ల కూడా ఇంట్లో అశాంతి, ఆనందం కరువవుతాయట. కావాలంటే పాత బట్టలను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపడం లేదా ఆ బట్టలతో తాళ్లు నేసే వారికి, ఇతర అవసరాలకు వాడుకునే వారికి ఇవ్వటం మంచిదే. అలాగే నిజంగా పేదలకు వస్త్రాలు దానం చేయాలంటే కొత్తవే దానం చేయాలి. ఇంట్లోని బట్టలు వార్డ్రోబ్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పాత దుస్తులు శని, రాహువుకు సంబంధించినవని కనుక ఆ గ్రహాలు చెడు దృష్టి సోకకుండా ఉండాలంటే ఇంట్లోని పాత బట్టలను ఎప్పటికప్పుడే తీసేయాలని పెద్దలు చెప్తున్నారు. అలాగే శనివారం నల్లని దుస్తులను దానం చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది. పాత బట్టలను చెత్తలో వేయడం లేదా కాల్చడం చేయవద్దని, ఏ మాత్రం ధరించడానికి పనికి వచ్చే బట్టలైనా బాగా ఉతికి ఇస్త్రీ చేసి అవసరమైన వారికి వాటిని ఇవ్వాలని పెద్దలు చెప్తున్నారు. ఈ సమాచారం ధార్మిక, కుటుంబ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పలువురు పెద్దల సూచనల మేరకు మాత్రమే వీటిని ప్రస్తావించాము తప్ప వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించండి.